So your habits creates your future. Your habits creates your future. Every small step is important. Every small step is important. సో ఒక గురువు గారి దగ్గర ఒక ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులకి ఆ గురువు గారు చెప్పిన మాట ఏంటంటే, సాయంత్రం ఇంటికి రమ్మన్నారు, నైట్ ఇంటికి రమ్మన్నారు, నైట్ టైం ఇద్దరికి ఒకేసారి ఈ పరీక్ష పెట్టాల, పోటీ పెట్టాల. ఒక లాంతర్ ఇచ్చాడు, ఒక అబ్బాయికి ఒక లాంతర్ ఇచ్చాడు. ఈ లాంతర్ పట్టుకొని నువ్వు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళారా అని చెప్పాడు. రెండో వాడికి ఇక్కడ డిఫరెంట్ జరుగుతుంది స్టోరీ. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఈ లాంతర్ సేమ్ లాంతర్ ఇచ్చాడు. ఈ లాంతర్ పట్టుకొని నువ్వు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళారా. ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్. లాంతర్ ఇచ్చాడు, ఆ అబ్బాయికి లాంతర్ ఇచ్చాడు, ఈ అబ్బాయికి లాంతర్ ఇచ్చాడు. బట్ ఒక అబ్బాయి ఏం చేశాడంటే గురువు గారిని వెంటనే క్వశ్చన్ ఇచ్చాడు. గురుగారు, ఈ లాంతర్ 5 అడుగులు మాత్రం కనపడుతుంది, దీంట్లో నేనేం చేశాను గురుగారు, నన్ను ఏమో ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళమన్నాను అని చెప్పేసాను. వెంటనే ఒకసారి నీ ఇష్టం రా, వెళ్తే లేకపోతే ఆపర్చునిటీ ఇచ్చాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. రెండో వాడు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి వచ్చేసాడు, డెస్టినేషన్కి వెళ్ళి వచ్చేసాడు. ఎంతో వెళ్ళాము, 10 కిలోమీటర్లు వెళ్ళాము. ఎలా వెళ్ళాము? ఏమో సార్ నాకు కనపడుతుంది 5 అడుగులు, 5 అడుగులు వేసుకుని ముందుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ 5 అడుగులు అనుకుంటుంది, ఇంకొక 5 అడుగులు ముందుకెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక 5 అడుగులు ముందుకెళ్ళాను. ఇలా 10 కిలోమీటర్లు దూరం వచ్చాడు. బోత్ ఆర్ ఈక్వల్. ఇద్దరికి వచ్చింది ఒకే ఆప్షన్. బట్ ఒకడేమో ముందుకెళ్ళాడు, ఒకడేమో నాకు 5 అడుగులే కనపడుతుంది కదా అని అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అది ఆ పరిస్థితులు మీ ఫ్యూచర్ని సెట్ చేయండి. మీ హ్యాబిట్స్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళే ఛాన్స్ ఎంతైనా ఉంది. సో ఈ